హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సరి వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తా గాయ్స్. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను 2 minutes అవుట్ సైడ్ వ్యూ చూపిస్తా. చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇదైతే మా మల్లి చెట్టు, ఇప్పుడిప్పుడే పూలు అనేది కాస్తున్నాయి. చూడండి, ఒక్కొక్క పువ్వు అక్కడక్కడక్కడ కాసాయి. ఇక్కడ ఇంటి ముందర మాన్ ఉంది కదా, ఆ మాన్ని మేము మరిమాన్ అని పిలుస్తాం. ఇదైతే ఇంటి ముందర ఉండకూడదు అంటూ ఉంటారు. అయితే మాన్ ఇంటి ముందర ఉంటే ఏమవుతుంది గాయ్స్? కామెంట్ చేయండి మీకు తెలిసింటే కనుక. నాకైతే తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను క్యాప్సికమ్ ఎగ్ ప్రిపేర్ చేస్తున్నా. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పుడు నేను ఇలా క్యాప్సికమ్ పెట్టుకున్నా. ఇప్పుడైతే 2 eggs తీసుకొని ఇప్పుడు అందులోకి వేసేద్దాం. నేను కూడా దీన్ని షార్ట్లో చూశాను. షార్ట్లో చూసి నేను కూడా ట్రై చేయాలనుకొని ఇలా చేస్తున్నా. ఇప్పుడు కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 minutes అలాగే ప్లేట్ పెట్టేసుకుందాం. 2 minutes తర్వాత చూద్దాం మళ్ళీ. ఇప్పుడైతే ప్లేట్ తీసి చూద్దాం గాయ్స్. హాఫ్ అయితే ఉడికింది, హాఫ్ ఉడకలేదు. అలాగే పెట్టేద్దాం. మళ్ళీ 2 minutes తర్వాత చూద్దాం. ఊరికి టైం వేస్ట్ గాయ్స్, మీరైతే ట్రై చేయకండి. నాకైతే నిజంగా టైం వేస్ట్ అయింది. చూడండి, ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయింది. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఎగ్స్ ఫ్రైస్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకునేయాలి. ఇప్పుడు నేను 4 తీసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం మిరియాల పౌడర్ వేసాను నేను. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకొని చూడండి, ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడైతే ఇవి పక్కకు తీసి పెట్టుకునిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఆనియన్ వేసుకుంటా. చూడండి, నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకునేసా. ఫస్టే ఆనియన్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆనియన్ వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలి ఆనియన్ని. ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నా. క్యాప్సికమ్ వేసిన తర్వాత కూడా కొంచెం లైట్గా వేపుకుందాం. ఇప్పుడు బీన్స్ అండ్ క్యారెట్ 2 వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు 2 minutes అలాగే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకునేసి కొంచెం గరం మసాలా అండ్ కారం 2 tablespoon కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ అయితే వేసుకునేసా. అన్నీ ఇప్పుడు బాగా కలుపుకుంటే హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని. ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ అయితే చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయ్స్. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.